రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతాను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమయ్యున్నదని ఎలీషాతో అనగా, నెక్స్ట్ అందరూ కలిసి, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండిని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. నెక్స్ట్, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆమేన్. మంచిది. ఏలియా పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు, నీకేం కావాలి అన్నాడు. నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 పాలు కావాలి, అది నా వలన కాదు అన్నాడు. ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు దేవుని కృప, మనం ఆరాధించే దేవుడు ఆశకున్న ప్రాణాలు తృప్తిపరిచేవాడు కదా. నా వలన కాదు అని ఏలియా అంటే, మనుషుని వలన ఏది కాదో దేవునికి అది సాధ్యం. దేవుడు 2 అంతల ఆత్మను ఎలీషా మీద కుమ్మరించాడు. విచిత్రం చూడండి, ఈ దైవజనుడు కోరుకుంది, అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు సేవ చేసావు, 20 సంవత్సరాలు దరిదాపు సేవ చేసావు, ఇన్ని సంఘాలు కట్టావు, నువ్వు నిర్మించిన సంఘాల్లో సగం సంఘాలు నా పేరివు, లేదు సేవ చేస్తూ ఇంత ఆస్తి కొంత వెనకేసావు, నీ ఆస్తిలో నాకు భాగం ఇవ్వు అని అడగల. ఏమడిగాడు? ఆస్తిలో భాగం ఇవ్వాల, ఆస్తిలో భాగం అడగల, ఆత్మలో భాగం అడిగాడు. ఆమేన్. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం దేవుని దగ్గర కోరుకునేవి ఎప్పుడు పరసంబంధమైనవి ఉండాలి. పరసంబంధమైన వాటిని కోరుకుంటే యేసయ్య అంటారు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సరే, 2 అంతల ఆత్మ తాను పొందుకున్న తర్వాత ఎరుకో పట్టణపు ప్రజలు వచ్చి, అయ్యా ఈ ఊరు చూడటానికి చాలా రమ్యంగా ఉంది. ఎలా ఉంది? అసహ్యంగా లేదు, అందవిహీనంగా లేదు, చూడటానికి బహురమ్యంగా ఉంది పట్టణం. కానీ బాధ ఏంటంటే, ఈ ఊరిలో నీళ్లు మంచివి కాదయ్యా, పాడైపోయిన నీళ్లు మంచివి కాదు, కాబట్టి నేల నిస్సారమైపోయింది. నేల సారవంతంగా ఉండాలంటే ఏది బాగుండాలి? నీళ్లు బాగుండాలి. ఉప్పు నీళ్ళు ఉన్న చోట ఏమంటారు? ఉప్పు నీళ్ళు ఉన్న చోట పంట పండిద్దా? భూమి ఏమైపోద్ది? నిస్సారమైపోద్ది. నిస్సారమైందయ్యా ఈ నేల, ఓటలు పాడైపోయాయి. వెంటనే దైవజనుడు అన్నాడు, కొత్త పాత్ర తీసుకురండి. ఏ పాత్ర? ఇంకోసారి, పాత పాత్రతో నేను కార్యం చేయను, నేను పని చేయాలంటే నాకు కొత్త పాత్ర కావాలి. ఆ కొత్త పాత్రలో ఉప్పేసి నా దగ్గరికి తీసుకురండి. తీసుకొచ్చారు. వెంటనే దైవజనుడు, ఇంతకీ చెడిపోయిన నీళ్లు ప్రవహించే ఓట ఎక్కడుంది? ఇదిగో పలానా చోట ఉందయ్యా. అక్కడికి వెళ్ళారు, ఉప్పు వేశారు. అంటాడు ఎలీషా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ఓట బాగుపరచబడునుగాక, ఈ నీళ్లు శ్రేష్టమైనవిగా మార్చబడునుగాక అని ఉప్పేసి మొత్తానికి దేవుని వాక్కు పలికాడు. విచిత్రం, ఆ ఉప్పు వేసిన తోడనే ఓటలన్నీ బాగైపోయి ఆ ఓటల్లో నుండి మంచినీరు ప్రవహించడం ప్రారంభించింది. ఎప్పుడైతే మంచినీరు ప్రవహించిందో నేలంతా సారవంతమైన నేల అయింది. అద్భుతం. ఈ కార్యం జరిగి క్రీస్తు పూర్వం ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం. విచిత్రం ఏంటంటే,
ఇప్పటికీ యెరూషలేముకి వెళ్ళిన ఎలీషా బాగు చేసిన నీటి ఓట ఎప్పటికీ ఉంది. ఆ ఓటలో నుంచి నేటికి నీళ్లు ఉబుకుతూనే ఉంటాయి. ఆ నీళ్లు త్రాగుదామని ప్రయత్నం చేస్తే మినరల్ వాటర్ ఉంటాయి చూసారా, టాటా వాటర్ ఉంటుంది చూసారా, కెన్లే వాటర్ ఉంటుంది చూసారా, దానికంటే ధీటుగా అంత ఆరోగ్యకరమైన నీళ్లుగా ఆ నీళ్లు మార్చబడ్డాయి. చెడిపోయిన నీళ్లు బాగుపరచబడ్డాయి. మనం చదువుకున్నటువంటి ఈ అద్భుతమైన సంఘటనలో 6 దివ్యమైన పాఠాలు మీతో నేను పంచుకుంటాను. ఆ పట్టణాన్ని చూస్తే పట్టణం ఎలా ఉందట? పట్టణం చూస్తే రమ్యంగా ఉంది. అవును, ఏదేని తోటలో ఉన్న పండు చూస్తే పండు ఎట్లా ఉంది? పండు చూస్తే రమ్యంగా ఉంది, కానీ ఆ పండు లోపట ఏమి దాగి ఉంది? మరణం దాగి ఉంది. అవ్వ ఆదాములు ఆ పండు యొక్క రమ్యాన్ని చూశారు, కానీ తొందరపడి తిన్నారు, తుదకు మరణానికి గురైపోయారు. ఎరుకో పట్టణం కూడా చూడటానికి చాలా రమ్యంగా ఉంది, కానీ ఆ పట్టణంలో ఏముంది? మరణం ఉన్నట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమ, దీనిలో నుంచి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం, నీ కంటిని అనుసరిస్తే జీవితంలో మిగిలేది కన్నీరే. నీ కంటిని అనుసరిస్తే జీవితంలో మిగిలేది కన్నీరే. అవ్వ ఆదాములు కంటిని అనుసరించారా, దేవుని మాటను అనుసరించారా? టకమని చెప్పండి. వినపడలా, ఇంకోసారి పెద్దగా చెప్పండి. అవ్వ ఆదాములు కంటిని అనుసరించారా, దేవుని మాటను అనుసరించారా? కంటిని అనుసరించడాన్ని బట్టి కంటికి ఎలా కనపడింది? రమ్యంగా కనపడింది. భలే అద్భుతంగా ఉంది, చాలా రమ్యంగా కనపడింది. కంటిని అనుసరించి వెళ్ళి పండు తిన్నారు, వాళ్ళ బ్రతుకు కన్నీరైంది. నేనంట, వాళ్ళ బ్రతుకు వరకు కన్నీరైతే పర్వాలా, వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి ఒకని అవిధేయత సమస్త మానవాళి అనీతిమంతులుగా మార్చబడటానికి కారణమైంది. విన్నారు కదా? అందుకనే భక్తుడైన యోబు ఇలా అంటాడు, 31వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన యెడల, ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన యెడల, ఆగాగుచున్న. మరొకసారి ఆ మాట, చివరి మాట నాతో కలిసి చెప్పండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల. నా వైపు చూడండి, నాతో కలిసి నా వైపు చూశానండి. నా మనస్సు నా కంటిని అనుసరించి సంచరించిన యెడల నాకు మాలిన్యం తగులుతుంది. నేను విత్తిన దాన్ని వేరొకడు కోసుకుంటాడు, నా కష్టాన్ని మరొకడు అనుభవిస్తాడు. చివరికి నాకు మిగిలేది, చెప్పే కదా ఇందాకే, చివరికి నాకు మిగిలేది కన్నీరే. ఇప్పుడు నా మనస్సు నా కంటిని అనుసరిస్తే, దైవజనమ, నీ మనసు ఎప్పుడు మహిమ కలిగిన దేవుణ్ణి అనుసరించాలి. నీ మనసు ఎప్పుడు మహిమ కలిగిన దేవుని మాటను అనుసరించాలి. దేవుడు నీతో నాతో ఏది చెప్పాడో దానిని అనుసరిస్తే నీ చేతులకు మాలిన్యం తగలదో. విన్నారా? నీ చేతుల కష్టాధ్యతాన్ని వేరొకడు అనుభవించడు. నువ్వు విత్తిన దాన్ని నీవే కోసుకుని తినేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు? నీ మనస్సు నీ కంటిని అనుసరించకుండా మహిమ కలిగిన దేవుణ్ణి అనుసరించాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. కానీ మనిషి ఎక్కువ శాతం మనస్సు కంటిని అనుసరించేటట్లుగా ప్రాకులాడతాడు. నేను చాలాసార్లు చెప్పాను, మీ అబ్బాయికి పెళ్లి చూపులు, నల్లగున్న ఒక అమ్మాయి సంబంధం వచ్చింది, ఎర్రగున్న అమ్మాయి ఒక సంబంధం వచ్చింది. ఈ అమ్మాయి మంచి స్థితిమంతురాలు, ఈ అమ్మాయి మంచి స్థితిమంతురాలు.
మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఇద్దరికీ సమ్మతమే. నల్లటి అమ్మాయిని చేసుకుంటారా, ఎర్రటి అమ్మాయిని చేసుకుంటారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎర్రటి అమ్మాయిని చేసుకుంటారు కదా. తెలుగులో ఒక సామెత ఉంది, ఎరుపు చెరుపు అని. తెలుసా మీకు? అట్లాగని ఎర్రగొన్న వాళ్ళందరూ చెడగొడతారని కాదు. సామెత ఒకటి ఏంటంటే ఎరుపు చెరుపు అని. వినండి వినండి. ఇప్పుడు నీ మనస్సు కంటిని అనుసరించేవంటది, అబ్బా దొండపండులాగా ఉంది అమ్మాయి, ఎర్రగా ఉంది అమ్మాయి, తెల్లగా ఉంది అమ్మాయి, ఎంత చక్కగా ఉందో, రైట్, రంగు చూసావు. కానీ వాక్యం ఏముంటుంది? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. చాలాసార్లు వింటారా? వాక్యం చెప్పుకోవటానికి వినటానికే కానీ ప్రాక్టికల్ లైఫ్లో, నా మాట అర్థమవుతుందా? ప్రాక్టికల్ లైఫ్లో వాక్యాన్ని జీవితంలో అన్వయించుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. మీకు తెలుసా? ఆ కొద్దిమంది శిఖరాల్లో చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. వాక్యం అందరూ వింటారు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని ముందు పెట్టుకొని అడుగు వేసే ప్రజలు చాలా కొద్దిమంది. ఆ కొద్దిమంది భక్తిలో శిఖరాలలో నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకనే ఎప్పుడూ నీ కంటిని అనుసరించకు. కంటిని అనుసరించేవా జీవితంలో మిగిలేది కన్నీరే. అవునా? బైబిల్లో ఒక బాధాకరమైన సంగతి చెప్తాను. లోతు నీతిమంతుడు. ఎప్పటి వరకు తెలుసా? అబ్రహాముతో కలిసి ఉన్నంత కాలం లోతు నీతిమంతుడు. ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది. లోతుని అడిగాడు, లోతు ఆప్షన్ నీది, నువ్వు తూర్పుకు వెళ్తానంటే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తానంటే నేను తూర్పుకు వెళ్తా. మీరు చూడండి, లోతు ఆప్షన్ నీది అని అంటే వాస్తవంగా అక్కడ లోతు ఏం చేయాలి? అబ్రహాం వైపు చూసి, అయ్యా నువ్వు పెద్దోడు కదా, నీతి న్యాయాలు నీకు తెలుసు కదా, నీకేది న్యాయమో, నీకేది మంచో నువ్వు చెప్పినట్లుగా నేను వెళ్తా. నువ్వు తూర్పుకు వెళ్ళమంటే నేను పడమటికి వెళ్తా. నిర్ణయం నీది, నువ్వు వెళ్ళమన్న చోటకి నేను వెళ్తాను అని పెద్దరికానికి లోతు అవకాశం ఇవ్వాల. వెంటనే బైబిల్ ఏమని రాసిందో తెలుసా? లోతు కన్నులెత్తి చూసినప్పుడు, విన్నారా? లోతు కన్నులెత్తి చూసినప్పుడు యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. సొదొమ ఎలా కనపడింది కంటికి? కొంచెం గట్టిగా చెప్పాలి. సొదొమ ఎలా కనపడింది? యెహోవా తోట అంటే ఏదేను తోటలా కనపడిందట. ఎలా కనపడింది? పచ్చగా కనపడిందట. లోతు అబ్రహామును అనుసరించకుండా తన కంటిని అనుసరించాడు. కంటిని అనుసరించడాన్ని బట్టి ఏం జరిగింది? జుగుప్సాకరమైన సంఘటన. వినటానికి, చెప్పుకోవటానికి, మాట్లాడటానికి, ఆ సంభాషణ ఎత్తటానికి కూడా గుండెలు బ్రద్దలు చేసే ఒక నీచమైన, హేయమైన, జుగుప్సాకరమైన సంఘటన జరిగింది. ఏం జరిగింది? వివరాలు అవసరంలా. అంత నీచమైన కార్యం ఎందుకు జరిగింది అంటే గమనించండి, లోతు మనస్సు కంటిని అనుసరించింది కానీ దేవునిని అనుసరించలా. బిడ్డలారా, నీ జీవితంలో కొన్ని నీ కళ్ళకు మంచిగా కనపడతాయి. మంచిగా కనపడిందని వెంటనే దాన్ని సెలెక్ట్ చేసుకోకు. మంచిగా అనిపించింది నీకు, మంచిగా అనిపించినట్లుగా కొంతమంది నీకు చెప్తారు. నీకు మంచిగా అనిపించినా చెడుగా అనిపించినా, దేవా ఇటువైపు నేను వెళ్ళటం నీ వాక్యానుసారమా కాదా, ఇలా అడుగులు వేయటం నీ చిత్తమా కాదా? వాక్యాన్ని ముందు పెట్టుకో, దేవుని చిత్తాన్ని వెతుకో. నా హృదయపు లోతులో నుంచి మాట చెప్తున్నాను, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. మరోసారి చెప్దాం, ఇంకోసారి. ఎవరు నిరంతరం నిలుస్తారు? దేవుని చిత్తాన్ని. నేను ఒక మాట అంట. మీరు చీరల దుకాణానికి వెళ్ళారు. సహజంగా నీ కంటికి రమ్యమైన దాన్ని కొనుక్కుంటారా? ప్రభా ఈ చీర చూస్తే బాగుంది, కొనుక్కోమంటారా అని ప్రార్థన చేస్తారా? నేను అడిగింది సరిగా అర్థం కాలేదు కదా. చీరల దుకాణానికి వెళ్ళారు.
ఆ చీర జిగిజిగేలు భలే చక్కగా ఉంది, భలే అందంగా ఉంది, నీ కంటికి నచ్చిన తోడనే దాన్ని కొంటారా? దేవా, ఈ చీర కట్టుకోవటం ఇది మీ చిత్తమా కాదా? ఇలాంటి వస్త్రాలు వేసుకోవటం ఇది మీ ప్రణాళికలో ఉందా లేదా అని ప్రార్థన చేస్తారా? దేవుని చిత్తానికి అవకాశం ఇస్తారా? మీ ఆశకు అవకాశం ఇస్తారా? మీరు ఎట్టా చూస్తున్నారంటే, నా చీర నా ఇష్టం. చీర కొనేటప్పుడు కూడా ప్రార్థన ఊరుకుండా మరేనో అతి కాకపోతే నా. దేవుని మాటలు కొన్ని వెరితనంగా ఉంటాయి. దేవుని మాటలు వినటానికి కొన్ని వెరితనంగా ఉంటాయి. మీకు తెలుసా, ఆ వెర్రితనంలోనే దేవుని శక్తి దాగి ఉంటుంది. మరొకసారి ఆమెన్. ఆ వెర్రితనంలోనే దేవుని శక్తి దాగి ఉంటుంది. ఎప్పుడు నీ మనస్సు నీ కంటిని అనుసరించకుండా, నీ మనస్సు నీ కంటిని అనుసరించకుండా నా వైపు చూడాలి. నీ మనస్సు నీ కంటిని అనుసరించకుండా నీ మనస్సు మహిమ కలిగిన దేవుని అనుసరించునుగాక, మహిమ కలిగిన దేవుని మాటలు వెంబడించునుగాక. ఈరోజు నీకు మంచిగానే కనపడింది సొదొమ. లోతుకు సొదొమ మంచిగానే కనపడింది, పచ్చగా కనపడింది. ఆ పచ్చటి ప్రాంతం తర్వాత ఏమైందో తెలుసా? మృత సముద్రంగా మారిపోయింది. టిల్ డేట్ ఎప్పటికీ మృత సముద్రం సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉంది. విచిత్రం ఏంటో తెలుసా? ఒకప్పుడు పాడి పంటలకు నిలయమైన ఆ సొదొమ ప్రాంతంలో ఈరోజు విత్తనం వేస్తే మొలకెత్తదో, విత్తనం వేస్తే కనీసం ఫలాలు రావటం దేవుడు ఎరుగు, విత్తనం మొలకెత్తదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ చేత ఆ ప్రాంతమంతా నిండుకుంది. కొన్ని ఈరోజు నీ కంటికి మంచిగా కనపడతాయి. తొందరపడి దేవుని ఆలోచన తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే ఈరోజు మంచిదిగా కనపడిందే రేపు శాపగ్రస్తంగా మారిపోద్ది. ఈరోజు కొన్ని చెడుగా కనపడతాయి, కానీ దేవుడు అదే మార్గం గుండా వెళ్ళని చెప్తాడు. అది చెడుగా కనపడినా దేవుడు చెప్పాడు కనుక నువ్వు వెళ్తే ఈరోజు చెడుగా శాపగ్రస్తంగా కనపడిందే రేపు ఆశీర్వాద కారణంగా దేవుడు మారుస్తాడు. మరొకసారి చెప్దాం ఆమెన్. ఇప్పుడు లోతుకు సొదొమ గొమొర్రా పచ్చటి ప్రాంతం దొరికింది. పచ్చటి ప్రాంతం లోతుకు దొరికిన తర్వాత అబ్రహాంకి ఏం దొరికింది? ఇది మంచిది, ఇది చెడ్డది, నీకు ఏది కావాలి అని అడిగాడు. నాకు మంచిది కావాలి అని లోతు కోరుకున్నాడు. ఇప్పుడు అబ్రహాంకి ఏం మిగిలింది? టకమని చెప్పాలి. సారవంతమైన నేల లోతుకి వెళ్ళిపోతే ఇప్పుడు అబ్రహాంకి ఏ నేల మిగిలింది? కానీ విచిత్రం ఏంటో తెలుసా? లోతు నేల వైపు కన్నులెత్తి చూశాడు, భూమి వైపు చూశాడు. అబ్రహాము మహిమ కలిగిన దేవుని వైపు చూశాడు. లోతు నమ్మకం ఏంటో తెలుసా? ఈ నేలలో నేను పంటలు పండిస్తే అద్భుతమైన దిగుబడి కలిగిద్దని లోతు నేలను నమ్ముకున్నాడు. అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగే మహిమ కలిగిన దేవుని నమ్ముకున్నాడు. టిల్ డేట్ ఎప్పటికీ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది? అబ్బా, ఆ పెద్దగా చెప్పండి. టిల్ డేట్ ఎప్పటికీ ప్రపంచ దేశాల్లో, లైవ్ చూస్తున్న బెడ్లో మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది? ఇజ్రాయేల్ దేశంలో ఒక్క టమాటా చెట్టు వచ్చి 40 కిలోలు టమాటాలు కాస్తుందట. కిషోర్ గారు ఆ విత్తనాలు తెచ్చుకుందాం. ఒక్క వంకాయ చెట్టు వచ్చి 35 కిలోలు వంకాయలు కాస్తుందట. ఆ దేశంలో వంకాయలు మనకలాగా జానడి పొడుగు, కొంచెం జానడి కంటే ఎక్కువ సైజులో ఉండదట. పొట్లకాయ ఎంత పొడుగు ఉంటుందో ఆ దేశంలో వంకాయ ఎంత పొడుగు ఉంటుందంట. ఒక్క వంకాయ చెట్టు వచ్చి 35 కిలోలు. ఒక్క పాడిగేది వచ్చి రోజుకొచ్చి 35 లీటర్ల పాలు ఇస్తుంది. ఇజ్రాయేల్ దేశపు పాడిగేదెలు 2 కనుక తెచ్చుకుంటే నెలకొచ్చి 4 లక్షలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించలేడు. ఎందుకో చెప్పంటారా? లోతు సారవంతమైన భూమిని నమ్ముకున్నాడు. అబ్రహాము నిస్సారమైన భూమిని సారవంతమైన భూమిగా మార్చగలిగే మహిమ కలిగిన దేవుని నమ్ముకున్నాడు. లోతు మనసు కంటిని అనుసరించింది, అబ్రహాము మనసు మహిమ కలిగిన దేవుని అనుసరించింది.
యేసు నామం పేరిట నీ మనసు ఎప్పుడు మహిమ కలిగిన దేవుణ్ణి అనుసరించునుగాక. ఆమేన్. మంచిది, ఊరు మంచిదే. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే నేలంతా నిస్సారం అయిపోయింది. విత్తనం వేస్తే మొలకెత్తట్లా. ఎందుకు మొలకెత్తట్లేదు? ఊరు మంచిదే కానీ ఓటలు పాడైపోయాయి. నీళ్లు మంచివి కాదు కాబట్టి మొత్తం పట్టణం అంతా పాడైపోయింది. దైవజనమా, ఊరు బాగుండాలంటే ఓటలు బాగుండాలి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి పెద్దగా చెప్దాం. ఆమేన్. ఈ సన్నివేశంలో రెండో పాఠం ఏంటో తెలుసా? ఓటలు పాడైతే బ్రతుకు, ఊరు పాడైపోతుంది. జాగ్రత్త. నా వైపు చూడండి. ఇప్పుడు ఆ దేశంలో ఎరుకు పట్టణంలో పంటలు పండాలంటే ఏవి బాగుండాలి? పంటలు బాగా పండాలంటే నేల బాగుండాలి. నేల బాగుండాలంటే ఏది బాగుండాలి కదా? పంట పండాలంటే నీరు లేకుండా పంట లేదు కదా. ఉప్పు నీళ్ళలో పంటలు పండవు కదా. నీళ్లు మంచిగా రాకపోతే విత్తనాలు వేసిన ఫలభరితంగా ఉండవు కదా. ఆ దేశం నిస్సారమైపోవటానికి కారణం ఏంటంటే ఓటలు సరైనవి కాదు. అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను, ఓటలు పాడైతే బ్రతుకు పాడవుతుంది, ఊరు పాడవుతుంది, దేశాలు పాడైపోతాయి. దీన్ని ఆత్మీయ కోణంలో చెప్తాను. మన ఆధ్యాత్మిక జీవితంలో ఓటలేవో తెలుసా? నీలో నాలో ప్రతి దినం బయలుదేరే ఆలోచనలు, ఓహోలు. నీ ఆలోచనలు ఎంత శ్రేష్టంగా ఉంటాయో నీ ఆత్మీయ జీవితం కూడా అంత ఫలభరితంగా మారిపోతాయి. నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావు, ఆదివారం చర్చికి వచ్చావు, బైబిల్ చదివావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, దశంభాగం ఇస్తూ ఉన్నావు, చక్కగా కోయిర్లో పాటలు పాడుతూ ఉన్నావు. ఈ బయట అపీరియన్స్ అంతా బాగానే ఉంది. నేనంట ఇవన్నీ చేస్తున్నావు, కానీ నీ మనసులో బయలుదేరే ఓటలు, ఆలోచనలు ఉన్నాయే, నీ మనసులో బయలుదేరే ఊహలు ఉన్నాయే, నీ మనసులో బయలుదేరే తలంపులు ఉన్నాయే, నీ తలంపులు చెడ్డవైతే ఆధ్యాత్మిక జీవితం అంతా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. మందిరానికి వచ్చావు, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. తమ్ముడు నేనంట, కానీ కూర్చున్న నీ జీవితంలో, నీ మనసులో ఎవరో ఒక అమ్మాయితో తప్పుడు పని చేస్తున్నట్లుగా ఒక ఊహ నీ మనసులో ప్రారంభమైందనుకో, వాక్యపు విత్తనం నీలో ఫలిస్తుందా? ఏదో చెడు శరీరంతో చేయకపోయినా మనసుతో చేస్తున్నట్లుగా ఓ తప్పుడు ఆలోచననే ఊహ నీ మనసులో బయలుదేరితే ఎంత శ్రేష్టమైన వాక్యపు విత్తనాలు వేసినా భూమి నిస్సారమైనది కనుక అక్కడి నుంచి పంట రాదు. అంటే పంట అద్భుతంగా పండాలంటే ఓట సరైనదై ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో 30 60 100 నువ్వు దేవునిలో ఫలించాలి అంటే నీ ఊహలు, నీలో నుంచి బయలుదేరే ఓటలు, నీ ఆలోచనలు ఎంత శ్రేష్టంగా ఉంటాయో నీ భక్తి జీవితం కూడా అంత ఫలభరితంగా మారిపోతుంది. నేనంట నీ ఆలోచనలు దిగజారుడు ఆలోచనలు అయితే నీ ఆత్మీయ జీవితం కూడా దిగజారిపోద్ది. నీ ఆలోచనలు చౌకబారు ఆలోచనలు అయితే ఓ చౌకబారు వ్యక్తిగా నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావు. నీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే క్రీస్తులో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం చేయటానికి దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. అమ్మా, అయ్యా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. మిమ్మల్ని అడుగుతా, మీ మనసులో బయలుదేరే ఆలోచనలు ప్రతి క్షణం దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? మీ మనసులో బయలుదేరే ఊహలు ఎలాంటివి? ఎలాంటి ఆలోచనలు మీ మనసులో నుంచి బయలుదేరుతూ ఉన్నాయి? ఒకసారి మీరు ఆలోచించండి. వేటిని గురించి మీ మనసు పదే ఆలోచిస్తూ ఉంటుంది? మీ ఓటలు చెడ్డవైతే, మీ ఊహలు, మీ ఆలోచనలు చెడ్డవైతే ఆధ్యాత్మిక జీవితం అంతా నిస్సారమైపోయేటువంటి ప్రమాదం ఉందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది.